నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఎలక్షన్ సీజన్, ఎలక్షన్ ఫీవర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది. కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. Yeah. ఈ ఎలక్షన్ సీజన్ అలాగే ఐపీఎల్ సీజన్ కూడా ఉన్నప్పుడు దీనికి అనుసంధానంగా ఇంకొక సీజన్ కూడా నడుస్తూ ఉంటుంది. అదే బెట్టింగ్ సీజన్. బెట్టింగ్ అనేది కోటాను కోట్ల రూపాయల వ్యవహారం ఖచ్చితంగా. అసలు అలా అంతంత కూడా బెట్టింగ్ పెడతారా అని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే లక్ష్మి, డబ్బులు అంటే లక్ష్మీదేవి కింద పడితేనే అద్దుకుంటాము. అలాంటి లక్ష్మిని బెట్టింగ్ లో పెడతారా? వచ్చిన డబ్బులు నిలుస్తాయా? అసలు అలా పోగొట్టుకుంటే ఎంత అవమానించటం నిజంగా అమ్మవారిని ఎలాగా బెట్టింగ్ లో పెడితే. పాండవులకి ఏమయ్యింది? మొత్తం ఐశ్వర్యం అంతా పోయి 14 ఏళ్ళు అడవుల్లో గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పురాణాలు అందుకే కదా చదువుకోమంటారు. సరే, ఎనీవేస్ ఇది కలియుగం. డెఫినెట్ గా మనం అన్ని చెప్తే డెఫినెట్ గా వాళ్ళకి బేలం అంటుంది. ఇప్పుడు నేను ఒకవేళ తమ్నైల్ గనక ఇలా మీరు డబ్బులు పెట్టండి బెట్టింగ్ లో, మీరు కోటీశ్వర్లు అవుతారని పెట్టనియండి. బాబోయ్, నో ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే మన ఛానల్ ఎప్పుడు కూడా ఎవరిని పాడు చేసే చెప్పదు. డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ అయిన ఛానల్ ఇది. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, ఇప్పుడు ఎలాగో బెట్టింగ్ పెట్టేవాడు మన ఛానల్ చూడడు. ఆబ్వియస్ గా వాడు పెట్టేవాడు రూట్ లో వాడే ఉంటాడు. వాళ్ళ ఇంటి సభ్యులు, భార్యలు ఒకవేళ మేము వద్దన్నా పెడుతున్నాడండి, వినట్లేదు, మాట వినకం డెఫినెట్ గా ఉంటుంది. అదే పరిస్థితి ఉంటుంది కదా. అలా వాళ్ళు పోగొట్టుకోకూడదు తమ భర్తలు. లేకపోతే ఒకవేళ వస్తే దాన్ని ఎట్లా వినియోగించాలి అనేది కూడా ఉంటుంది. ఒకటికి వస్తే ఒకటికి పోతుంది కదా డెఫినెట్ గా. ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఈ బెట్టింగ్ కి సంబంధించి. ఒకసారి దీని గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, చాలా మంది ఏమనుకుంటారంటే ఈజీగా వచ్చేస్తుంది కదా. అంటే చాలా మంది బెట్టింగ్స్ లో పెట్టడానికి నేను కొన్ని వేల మంది, లక్షల మందితో మాట్లాడిన తెలిసిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కష్టాలు ఉంటాయి. ఈ కష్టం నుంచి నేను బయటపడాలంటే ఏదో మిరాకిల్ జరగాలి. అది ఎట్లా జరుగుతుంది? నేను ఒక 10,000తో ఒక 2 లక్షలు 10 లక్షలు సంపాదించుకునేది ఏదైనా మార్గం ఉందా అని వెతికినప్పుడు వాళ్ళకి దొరికిన ఏకైక మార్గం బెట్టింగ్స్. లేదు, నేను అఫీషియల్ గా అనుకుని షేర్స్ లోకి వెళ్తాను. ఈ రెండు కూడా ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకుని, షేర్స్ అనేది లీగల్, బెట్టింగ్స్ అనేది కంప్లీట్ ఇల్లీగల్. బట్ ఎండ్ ఆఫ్ ది డే రెండు కూడా డేంజరస్. చాలా డేంజర్. రెండు కూడా చాలా డేంజర్. అందులో బెట్టింగ్స్ ఇంకా డేంజర్. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బెట్టింగ్ లో పెట్టే ప్రతి వ్యక్తి కూడా బెట్టింగ్ నడిపేవాడు నీకు డబ్బులు ఇవ్వడం కోసం నడపట్లేదు. వాడు డబ్బులు సంపాదించే కోసం నడుపుతున్నాడు. నీ జేబు నింపడానికి, సమాజ సేవ చేయడానికి వచ్చాడా? అంతే కదా. నీ జేబు నింపడానికి ఎందుకు వస్తాడు అంటే, సంథింగ్ అక్కడ బిహైండ్ గా ఒక లాజిక్ నడుస్తూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, బెట్టింగ్ అనేది ఎవడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బెట్టింగ్ ద్వారా ఎంతమంది జనం బాగుపడి గృహాలు, స్థలాలు లేదా కార్లు కొనుక్కున్నారన్న లాజిక్ ఆలోచించాలి. ఒకవేళ కొనుక్కున్నా సంతోషంగా ఉన్నారా ఆ డబ్బులతో? సరే, నేను అనేది ఏంటంటే, నేను చూసినంత మటుకు నా లైఫ్ లో బెట్టింగ్స్ లో కానీ, షేర్ మార్కెట్ లో కానీ ఈజీ మనీ వచ్చేది కేవలం కోటిలో ఒకరికి వస్తుంది. కోటిలో ఒకరికి అంటే ఛాన్సెస్ ఈజ్ వెరీ 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 లెస్. అది ఎందుకు వస్తుంది అని వాళ్ళ జాతకాలు తీసుకుని పరిశీలన కూడా చేశానండి. ఏది షేర్ మార్కెట్ లో డబ్బులు వస్తుందన్న, బెట్టింగ్ లో డబ్బులు వస్తుందన్న కొంతమంది చూసా. వాళ్ళు ఏ పని చేసినా కలిసి రాలేదమ్మా. వాళ్ళకి ప్యాక్ ఆడుకుంటే డబ్బులు వస్తాయి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతనికి క్యాజినో ఆడుకుంటే డబ్బులు వస్తున్నాయి, ఇంకే బిజినెస్ చేసినా డబ్బులు రావట్లేదు. ఎందుకంటే 2587 కాంబినేషన్ ఉంది, అది పాజిటివ్ గా ఉంది, అందుకని ఆయనకు అట్లాగే వస్తున్నాయి. ఆయన పాపం వేరే బిజినెస్ చేద్దామని డబ్బులు పెట్టినా లాస్ అవుతుంది, గోవాకు పోయి క్యాజినో ఆడుకుని డబ్బులు వస్తాయి. కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఈయనను చూసి డబ్బులు వస్తున్నాయని వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్యామిలీ, ఎక్కడెక్కడో వాళ్ళందరూ ఈయనతో పాటు వెళ్ళిపోతే వాళ్ళందరూ పోతే ఈయన ఒక్కడికి మాత్రం వస్తాయి. అదేదో జాతకం అంతే. ఇంకా అదొక విచిత్రమైన జాతకం. నేను చూసా నిజంగా అట్లాగే డబ్బులు వస్తున్నాయి. అంటే ఏమిటి, అసలు ఎవరికి వస్తాయి ఇట్లా డబ్బులు? ఈజీగా బోల్డ్ అని డబ్బులు ఎవరికి వస్తాయి అంటే, పూర్వజన్మల్లో దీనికి కూడా శాస్త్రంలో పుణ్యం అనే చెప్తుంది. ఎట్లా అంటే, ఒక ఊరంతా ఉదాహరణకి అలమటిస్తుంది,
ఆస్తిని మొత్తం తీసేసి ఫస్ట్ ఆకలి తీర్చండి అని చెప్పి ఇచ్చేసాడు. అంటే ఏమిటి, సడన్ గా ఈయన సంపద పోతే పోని వాళ్ళందరూ కడుపు నిండుతుంది కదా అని ఇచ్చేసే ఉదార స్వభావంతో ఉన్నాడు పాస్ట్ లైఫ్ లో, వాడు ఈ జన్మలో ఎత్తాడు, వాడికి ఆకస్మికంగా వస్తాయి. అంటే నీకు ఈ రోజు బెట్టింగ్ లో డబ్బులు రావాలని, నాట్ ఓన్లీ బెట్టింగ్, ఇదేనే ఎంకరేజ్ చేయట్లేదు, అసలు చేయట్లేదు. ఇలా ఉంటుంది. అంటే నువ్వు పూర్వజన్మల్లో అంత పుణ్యం చేసి ఉండాలి. అంత పుణ్యం చేసి ఉంటే ఊరు బాగుపడుతుందనో లేకపోతే ఒక జీవితం బాగుపడుతుందనో నువ్వు సాక్రిఫై చేయగలిగితే ధర్మబద్ధంగా, దెన్ ఆ పుణ్యం ఈ జన్మలో నీకు కూర్చున్న దగ్గర ఫ్రీగా వస్తాయి డబ్బులు. దాన్నే నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం అంటారు. నీచభంగ విపరీత రాజయోగాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పెద్దగా ఏమి ఇదవరు, ఒక మంచి ఇంట్లో పడతాడు, వాళ్ళకి ఆల్రెడీ 10 బిల్డింగ్లు ఉంటాయి, రెంట్లు వస్తుంటాయి, అలాంటివి అవుతాయి. లేదా తండ్రి ఆల్రెడీ పెద్ద ఇంట్లో ఉంటాడు, వీళ్ళు అనుభవిస్తుంటాడు, వీళ్ళు అక్కడ కష్టపడకుండా. లేదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి షేర్ మార్కెట్ అని అదని ఇదని విపరీతంగా వస్తుంటాయి. అంత పుణ్యం చేస్తే వస్తాయి, అదేదో నీకు పుణ్యానికి ఏం రావాలా, లక్ష్మీదేవి అలా అనుగ్రహించదు. నువ్వు పాస్ట్ లైఫ్ లో అలా చేసావు కాబట్టి ఇలా ఇస్తుంది. కానీ ఆశ ఉంటుంది సార్, పెట్టేద్దాం వచ్చేస్తాయేమో. అంటే ఒకటే లాజిక్ ఆలోచించాలి. సింపుల్ లాజిక్ ఏంటంటే, సరే ఎంతమందికి వస్తుంది, నా చుట్టుపక్కల వాళ్ళందరూ పాడైపోయారుగా, నేను ఎందుకు బాగుపడతాను. అందుకని ఒక విషయం ఏంటంటే, నేను ఈ షేర్ మార్కెట్ లో కానీ ఈ బెట్టింగ్స్ లో కానీ వాళ్ళ మైండ్ సెట్ నేను చూస్తే ఎలా ఉంటుందంటే, మిగతా వాళ్ళందరికీ తెలివితేటలు లేవు, నాకే ఉంది ఆ తెలివితేటలు, నేను మాత్రం రాబట్టుకోగలను అనుకుంటాడు. ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. సీరియస్ గా నేను చూస్తుంటాను కదా సార్, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు సార్, నా స్ట్రాటజీ వేరే అంటాడు. చెప్తా ఇలాంటి, నేను ఆ మనిషి వింటాడు అంటే మంచిగా ఒక టైం తీసుకొని మంచిగా చెప్పి, నేను ఎందులో నీకు డబ్బులు వస్తాయి బాబు, నీకు ఇవి కాదు ఇందులో పోతాయి, సో నీకు రియల్ ఎస్టేట్లో వస్తాయా, ఏదైనా సంథింగ్ ఇంకేదైనా వస్తువులు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా వస్తాయి, టీచింగ్ ద్వారా వస్తాయి అని ఒక క్లియర్ ఇస్తా. కొంతమంది నేను కౌన్సిలింగ్ ఇద్దామంటే, సార్ వేరే వాళ్ళ విషయం వేరే సార్, నా నాలెడ్జ్ వేరు, నాది పీక్ లెవెల్లో ఉంది, సో నేను దయచేసి మీరు నన్ను ఆ విషయంలో మీరు నన్ను ఏమనకండి అంటారు. చెప్పండి అంటారా అంటే నేనేం చెప్తాను, సరే అయితే మనం ఓ పని చేద్దామండి, దీని గురించి మనం ఇంకా మాట్లాడొద్దు అంటా, నేను ఈ టాపిక్ వదిలేద్దాం ఇక్కడికి. మీరు నిజంగా మీకు అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి 1 సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత మీరు చక్కగా అందులో సంపాదించుకొని అందరికీ పంచిపెట్టి నాకు ఫోన్ చేయండి అంట. తీరా చూస్తే 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత చూస్తే మొత్తం పోగొట్టుకున్నాను ఫోన్ చేస్తాడు మళ్ళీ. అంటే ఇంక మనం అట్లాంటి వాళ్ళకి మనం చెప్పినా అనవసరం, అక్కడ ఇంక నేను చెప్పను ఇంకా అలాంటప్పుడు. చెప్తే వింటారు, ఏమంటే నాకు మరి ఇందులో ఆశ ఉంది, నా జాతకంలో ఉందా అని అడుగుతారు కొంతమంది. ఇప్పుడు చార్ట్ చూసి 2, 5, 8, 11 పాజిటివ్గా ఉన్నాయి, ఆ దశలు నడుస్తున్నాయి, ఒక నీచభంగ రాజయోగం విపరీత రాజయోగం ఉన్నప్పుడు చెప్తాను ఎస్ బాబు అంటే. బెట్టింగ్స్లోకి వెళ్ళమని చెప్పనండి, షేర్ మార్కెట్లో మీకు ఏదైనా ఆలోచనలు బాగా ఎక్స్పీరియన్స్డ్ అయితే వెళ్ళండి అని చెప్తాను. నాలెడ్జ్ తెచ్చుకొని వెళ్ళొచ్చు. మంచి పాయింట్ చెప్పారు, నాలెడ్జ్ తెచ్చుకొనే వెళ్ళాలి కూడా. అప్పుడు బాగుంటుంది. నాలెడ్జ్ తెచ్చుకున్నా కూడా ఒక 2-3 సంవత్సరాలు చాలా తక్కువ మనీతో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. నాలెడ్జ్ తెచ్చుకొని వెంటనే చేసే మిస్టేక్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఒకటేసారి వాళ్ళు లక్షలు పెట్టేస్తారు, పోగొట్టుకుని నాకు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది కానీ డబ్బులు లేవంటారు. ప్రతిసారి కూడా ఈ షేర్ మార్కెట్ లో కూడా జరుగుతుంది ఏంటంటే, ఇవాళ నుంచి నా దగ్గర డబ్బులు ఉంటే కోట్లు సంపాదిస్తా అంటాడు, రేపు పోగొట్టుకుంటాడు. అరే ఈ ఒక్క పాయింట్ నేను నేర్చుకోలేదు, ఇది ఒక్కటి వచ్చేసింది ఇంకా నాకు రేపు మళ్ళీ అంటాడు. అది ఏ రోజుకి ఆ రోజు రేపుగానే ఉంటుంది. అసాజీవి కదా మనిషి. సరే ఇప్పుడు మరి హస్బెండ్స్ పెట్టేసే పరిస్థితిలో ఉన్నారండి, మా లక్ష్మి మరి వెళ్ళకూడదు అలాగా, లేకపోతే పోగొట్టుకోకూడదు మా భర్తలు అనుకుంటే గనక ఏం చెప్తారు సార్? ఒకటమ్మా, అసలు ఇది ఎందుకు జరుగుతుంది, బికాస్ ఆఫ్ వాళ్ళ ఆలోచన ప్యాటర్న్ ఏదైతే ఉందో అక్కడ ఆశా సంబంధమైన దాంతో వెళ్ళిపోయింది. అంటే కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే, 8th లార్డ్ అండ్ 2nd లార్డ్ పాడయి రాహు సంబంధాలు కలిగినప్పుడు ఏమవుతుందంటే, చిచి చిన్న చిన్న శాలరీస్ 50,000, 40,000, 60,000 చాలా చిన్నగా అనిపిస్తాయి. ఇంకా మీరు బెట్టింగ్ సంగతి అంటున్నారు, షేర్ మార్కెట్ అంటున్నారు, ఇంకో కోణం ఉంది ఇందులో. అదేమిటంటే అక్కడెక్కడో నిధి ఉంది, టీం అంతా తిరుగుతుంటారు. నిజం, ఒక టీం ఒక 10-20 మంది కలిసి తిరుగుతూ, రేపు అది తీస్తున్నాము, రేపు సాయంత్రం కల్లా మనకు 10 హెలికాప్టర్ల డబ్బులు, 10 స్టీమర్ల డబ్బులు వస్తున్నాయి అని తిరుగుతుంటారు. అయ్యో నాకు బోల్డ్ మంది అట్లాగా చెప్తుంటే, నాయన అలాంటివి ఏమీ రావు, మీరు 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారంటే, అవునండి 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా అంటాడు. మరి ఏమైందంటే, లేదు సార్ అది
ప్రాసెస్ ఉంటుంది కదండి, రేపు సాయంత్రం డబ్బులు వస్తాయంటాడు. ఈ రేపు సాయంత్రం అన్నది ఓ స్త్రీ రేపు రానే రేపు లాగే ఉంటుంది. 10 సంవత్సరాలైనా రేపు సాయంత్రం డబ్బులు వచ్చేస్తాయంటాడు. ఎంత బలంగా నమ్ముతారంటానండి, నేను ఆశ్చర్యపోతా వాళ్ళని చూసి. సార్ యాక్చువల్గా మనకి రేపు మోస్ట్లీ రేపు వచ్చేస్తాయండి, పొద్దున ఫోన్ వచ్చింది అంటాడు. ఇది వస్తాయేమో అనే బిలీవ్తోని, అంటే నేను నమ్మకం పెట్టుకోవడం తప్పనట్లయినా ఇలాంటి వాటిలో నమ్మకం పెట్టుకోవడం, ఇది వస్తాయేమో అని ఏ పని చేయరండి వాళ్ళు. జాబ్కి వెళ్ళరు, బిజినెస్ చేయరు, ఏమీ చేయరు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు వరి అమ్మ వీడేం పని చేయట్లేదు ఏంట్రా, నా శ్రీమూర్తి పోయి ఏదో జాబ్ చేసుకుంటూ ఇల్లు నడపడానికి, లేదా వాళ్ళ పిల్లలు కొంచెం ఎదిగేసరికి వాళ్ళు పోయి ఎక్కడో పనులు చేసుకొని ఈయన మాత్రం తిరుగుతూ ఉంటాడు. వెరీ సాడ్. ఎట్లా సార్ ఇట్లాంటి పరిస్థితుల్ని మనం అదేమవుతుందంటానండి, అది జన్మజాతకంలో ఒక్కొక్కసారి ధనహీన యోగాలు పడతాయి, ఖాళీగా తిరిగే యోగాలు పడతాయి. అలాంటప్పుడు ఇలాంటివి జరగడం నేను చూశాను. అలాంటప్పుడు ఇంట్లో ఏం చేయాలో చెప్పడానికి నేను పర్టికులర్గా ఎప్పుడు కూడా విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే, స్థితికారకుడు యొక్క అనుగ్రహం ఉంటే బుద్ధి అటువైపు వెళ్లకుండా లాజిక్ చాలా ఆలోచిస్తుంది. అరే వీళ్ళందరూ పనికిమాలందరూ ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నారు, రాలేదు, నేను ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయితే ఎందుకు వస్తుందని ఆలోచించాలి. పాజిటివ్ దానికోసం నువ్వు తిరగడం, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఎవరో ప్రయోగం చేస్తున్నారు సంథింగ్, ఇది మన సైంటిఫిక్ గా వీళ్ళందరూ చేశారు నాకు మాత్రం వస్తుంది అనుకోవడానికి లేదు. నువ్వు కూడా కష్టపడితే సైంటిఫిక్ గా నువ్వు ఏదైనా ప్రూవ్ చేయగలుగుతావు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాయి, ఇంతమంది చేసినా రావట్లేదు అనుకుంటే నువ్వు కష్టపడితే నువ్వు రావచ్చు. నువ్వు బెట్టింగ్ కి దానికి లింక్ పెట్టలేవు, పెట్టకూడదు. అట్లా ఫస్ట్ ఈ విష్ణు సహస్రనామాలు ఎవరైతే రెగ్యులర్ గా వింటారో, విష్ణు ఏంటంటే బుద్ధికి కారకుడు. ఆ బుద్ధిని ప్రచోదితం చేస్తాడు. నాన్న నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నావు, ఎక్కడో ఒక లాజిక్ కనెక్ట్ అవుతుంది. అరే వీడేమిటి, నిజమే కదా, నా లైఫ్ మొత్తం పోతున్నాయి కదా వీళ్ళవి, నేను పోయి సర్కిల్లో పోయి ఎంటర్ అవుతున్నానా, వీళ్ళు భలే సర్కిల్ ఏర్పరచుకుంటారండి. వీళ్ళకి ఏమో తెలుసా అండి, 10 మంది తిరుగుతుంటారు, నేను చాలా మందిని చూశాను. ఈ 10 మందికి తిరగడానికి డబ్బులు కావాలి, కొత్త వ్యక్తిని ఎంటర్ చేస్తారు, వాడితో ఖర్చు పెట్టిస్తారు మొత్తం. ఏది పెట్రోల్స్ కానీ, లేకపోతే ఈ ఫుడ్ హోటల్కి వెళ్ళి ఫుడ్లు తినడం, ఏదో రూములు తీసుకొని కూర్చోవడం అక్కడ. ఇది ఇంక ఇవాళ వస్తుంది, మనం మొత్తం ఈ రూమ్కే ఫస్ట్ డబ్బులు తీసుకురావాలంటారు. నంబరు నేనైతే ఒకసారి వెళ్తే ఒక దగ్గర ఏదో జాతకం అనుకోకుండా ఒక ఫ్రెండ్తో వెళ్ళా, ఆ టీం నాకు అయింది. అంటారు సార్ అది రేపు 10 హెలికాప్టర్లో దిగుతుందండి అన్నాడు. ఏమిటి దిగేది అన్న అంటే దరిద్రం ఏంటి దిగుతుంది అన్న అంటే 10 హెలికాప్టర్లో డబ్బులు అండి వస్తాయి. ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు జగన్ గారు ఉన్నారు చూసారు, ఆయనకన్నా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అక్కడి నుంచి తీస్తున్నాడు అన్నాడు ఒక అతను. దండవరావు ఏంటి వీళ్ళు పెద్ద వాళ్ళ పేర్లు చెప్తారు. అట్లాగా జగన్ గారు, లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా తీశారనుకుంటున్నారు, అక్కడి నుంచి డబ్బులు వచ్చాయి. లేకపోతే ఇంకొక లీడర్, లేకపోతే ఇంకో పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచే డబ్బులు తీస్తున్నారు. వాళ్ళకి ఆ టెక్నిక్ తెలుసు, ఆ టెక్నిక్ ద్వారా వాళ్ళు తీస్తున్నారు. అది మనకి ఇప్పుడు ఆ ఫార్ములా తెలిసిపోయింది. అదేదో బ్లఫ్ మాస్టర్ మూవీ ఉంటది, అందులో వాళ్ళందరినీ బ్లఫ్ చేస్తున్నారు, వీళ్ళే బ్లఫ్ చేసుకుంటారు, ఇంకెవడో బ్లఫ్ చేయక్కర్లే. వెరీ సాడ్. అయితే విష్ణువే విష్ణు లలిత ఈ రెండు చేసుకుంటుంటే దాని వీళ్ళకి ఒక రోజులో మార్పు రాదు. ప్లస్ ఇంట్లో తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ ఒక రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టాలి. అప్పుడు ధర్మబద్ధంగా సొసైటీలో నువ్వు ధర్మబద్ధంగా వెళ్ళడం అనేది ప్రారంభం అవుతుంది. ఎంతమంది అమ్మ మీరు నమ్మరు, స్త్రీలు అయితే ఏడుపులు, ఏమండి ఏదో సర్కిల్లోకి పోయాడు, ఆ సర్కిల్లో పోయి తిరుగుతూనే ఉన్నాడు, అక్కడ డబ్బులు వచ్చేది లేదు, ఏం లేదు, పొద్దున్నే వస్తాడు, అదేదో రేపు పొద్దున్నే ఇంకా ₹1,00,00,000 తీసుకురావడం అంటాడు. రోజు ఇలాగే అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోయి. దాని నుంచి బయటపడాలి సార్ నిజంగా. ఇది ఒక రకమైన మానసిక ఏమవుతుందమ్మా, ఇంట్లో కూడా వేస్ట్ జోన్ లో పోయి నిద్రపోతుంటారు, వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ జోన్ లేదా డిప్రెషన్ జోన్స్, మెయిన్ గా వేస్ట్ జోన్స్ లోకి వెళ్తారు. ఆ వేస్ట్ జోన్ లో ఎవరైతే ఎక్కువ పడుకుంటుంటారో వాళ్ళకి దశలు కూడా కనెక్ట్ అయినప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. జాగ్రత్త. అండ్ లక్ష్మీదేవిని ఒక్కనాటికి అట్లా పెట్టడం, అవహేళన చేయటం, అవమానించటమే 100%. బెట్టింగ్ లో అమ్మవారిని పెట్టడం అంటే, ఈ ప్యాకెట్ లో కూడా దరిద్రంగా డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం దారుణమైనటువంటి విషయం. లేనప్పుడు మాత్రం చిన్నప్పటి నుంచే పిల్లలకి అవి చాలా దరిద్రమైన విషయం అని చెప్పాలమ్మా. పురాణాలు చెప్తే సరిపోతుంది సార్, మహాభారతం చెప్తే అర్థం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు చెప్పింది కరెక్టే. మనం ఏం చేయాలంటే రామాయణ మహాభారతాలు చెబుతూ మంచి చెబుతూ చెడు ఎంత దీనమైన స్థితికి తీసుకెళ్తుంది అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు నాకు మొన్న ఒక ఆవిడైతే చెప్పింది ఎట్లాగా,
ఏమండి మా అబ్బాయికి అన్ని నేర్పిస్తున్నాను కానీ సడన్ గా వేరే వైపు వెళ్ళిపోయాడంటే నేను ఒకటే మాట అలా కదమ్మా, వేరే వైపు వెళ్ళిపోతే వచ్చే పరిణామాలు కూడా మీరు చెప్పలేదమ్మా, మీరు నెగిటివ్ కోణం కూడా చెప్పాలి, కేవలం పాజిటివ్ కోణం చెప్తే కాదు, రెండు తెలియాలి. అలా రెండు తెలిసేలా చేయాలి పిల్లలకి. అగ్ని గురించి చెప్పడం ఎంత ఇంపార్టెంట్, ముట్టుకుంటే కాల్తుందని కూడా చెప్పాలి. అంతే చెప్పాలి. Definitely. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. డెఫినెట్ గా విష్ణువు యొక్క అనుగ్రహంతో లక్ష్మిని గౌరవిస్తూ ఒకవేళ లేకపోతే ఎంత దారుణంగా ఉంది బయట పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఉన్న వాళ్ళకంటే కష్టపడితేనే ఉండట్లేదు రావట్లేదు డబ్బులు. ఇక్కడ, కష్టపడుతుంటేనే ఉత్తగా వచ్చేస్తాయా, వస్తాయా? వస్తే నిలుస్తాయా కదా, నిలబడవు. ఏమిటో మారాలి థాట్ ప్రాసెస్ లో. Exactly. రైట్ సార్, చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.